మీకు పరిచయం చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ తెలిసినటువంటి విషయాలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ పరిణామాల క్రమంలో నిరుద్యోగ యువత చేసినటువంటి ఒక అమోఘమైనటువంటి పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. మొన్న కేసీఆర్ ప్రభుత్వం కూడా దిగిపోయింది. ఇందులో మీ పాత్రను విస్మరించడానికి వీల్లేనటువంటి అంశం. తీన్మార్ మల్లన్న ఇక్కడికి ఎందుకు వచ్చిండు? తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యువత, ముఖ్యంగా నిరుద్యోగులు ఉద్యోగాలు అనేటువంటి అంశం కోసం ఇవాళ మీరంతా ఇక్కడ అహోరాత్రులు కష్టపడి చదువుకుంటూ అమ్మా నాన్నకు ఏదో ఒక రోజు ఆసరైతామనేటువంటి ఆలోచనలో ఉన్నాం. మీలాగానే నేను కూడా లైబ్రరీలో కూర్చొని చదువుకోవాలని ఫీల్ అయినటువంటి వాడినే. నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో లైబ్రరీలో కూర్చోవాలనుకుంటాను ఓల్డ్ పీజీ హాస్టల్లో ఉన్నప్పుడు. కానీ నాకు అవకాశం రాలే. నేను పోయినటువంటి పందా వేరు. నాకు కూడా ఓ మంచి ఉద్యోగం చేయాలని ఉండే, నాకు కూడా మా అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలని ఉండే. కానీ జరిగినటువంటి పరిణామాలు మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏకఛత్రాధిపత్యంగా తన గుప్పిట్లోకి అన్ని వ్యవస్థలు తీసుకున్న రోజు కనీసం ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేటోడు ఒక్కడు లేనప్పుడు ఎవడో ఒకడు రావాలి కదా అని బయటకు వచ్చినటువంటి వ్యక్తిని తీన్మార్ మల్లన్న. ఇప్పటి వరకు చాలా మంది తీన్మార్ మల్లన్నలు వచ్చారు. చాలా మంది ప్రశ్నిస్తాం, చాలా మంది గలాలు ఎత్తుతాం, చాలా మంది గుత్పలు గడ్డపారల దాకా వెళ్ళిపోయింది వ్యవహారం. కానీ ఈ 10 ఏళ్ల పడి ఉంటాయి. ఆ 70 కేసులలో ఏ ఒక్క కేసు కూడా తీన్మార్ మల్లన్న ఇంటి పంచాయతీ కాదు. ఏ ఒక్క కేసు కూడా తీన్మార్ మల్లన్న ఇంటి పంచాయతీ కాదు. నా గెట్టు పంచాయతీ లేదు, నాకు భూమి పంచాయతీ లేదు. ఈ ప్రతి పంచాయతీ అల్లా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న విధానాలపైన పోరాటం చేసినప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలే. నేను కూడా TV5లో లాస్ట్ జాబ్ చేసిన, నేను రిజైన్ చేసే నాటికి నాకు 2.5 లక్షల రూపాయల జీతం నాది. నేను రాసినటువంటి వార్తను ఎవరన్నా కట్ చేస్తే నా మనసు ఒప్పకపోయేది. నేను ఆ వార్తను ఏదో రూపకంగా మళ్ళీ బయటికి రిలీజ్ చేయాలని చూస్తున్నాను. అందుకోసం దాంతో ఏదో ఫ్యాషనేట్ చేద్దామా, ఫ్యాషన్గా చేసిన వర్క్ తప్ప క్యూ న్యూస్ అనే ఓ సంస్థ పెట్టాలి, తద్వారా ఇది చేయొచ్చు అని చేయలే. కేవలం నేను, నా మనోజ్ అనేటువంటి ఫ్రెండు ఒక సెల్ ఫోన్ ద్వారా చేసినటువంటి ఒక ప్రయత్నం అది. క్యూ న్యూస్ అనేటువంటిది పెట్టిన తర్వాత తద్వారా మీ అందరికీ తెలుసు, క్యూ న్యూస్లో దాదాపు ఒక 1000 కుంభకోణాలు బయట పెట్టుంటా విత్ ఆధారాలతోటి ఒక 1000 కుంభకోణాలు బయట పెట్టుంటా. ఈ రోజు వరకు కూడా తీన్మార్ మల్లన్న ఒక వ్యక్తి పైన ఆరోపణ చేసిందంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ మా దగ్గర ఉంటే చేస్తాం. ఇటీవల కాలంలో చాలా మంది వాటిగానే చేద్దాం, తీన్మార్ మల్లన్న 100 కోట్లు సంపాదించడని ఒక ఆయన అంటాడు. 10 ఏళ్ల పాటు వాంతో కొట్లాడితే గవర్నమెంట్ వచ్చి 3 నెలలు కాలే. నేను అందులో పార్ట్ కూడా కాదు, సింగిల్ వార్డు మెంబర్ కూడా కాదు. తీన్మార్ మల్లన్న కేసీఆర్ తోని కలబడి కొట్లాడుతూ ఉంటే ఈ కోట్లు సంపాదిస్తే ఊకుంటాడే కేసీఆర్? ఈ పాటికి ఎన్నడో అనగబట్టాలి కదా, ఆయన చేయడు. ఏ ఒక్కరు కూడా తీన్మార్ మల్లన్న ఇగో ఇది కాగితం నువ్వు చేసినటువంటి అవినీతికి అని చూపించినోడు లేడీ ఈ భూమి మీద.